నమస్కారం అండి. డాక్టర్ శ్రీహర్ష, నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ బేగంపేట. ఇన్ఫర్టిలిటీ అండ్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి. అక్కచెల్లెలు లాంటి సమస్యలు అన్నమాట ఇవన్నీ. ఈ మధ్యకాలంలో వీటి ఇన్సిడెన్స్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ సొసైటీలో, ఐటీ పాపులేషన్లో, ఈవెన్ డాక్టర్స్లో కూడా రోజుకి చాలా గంటలు పనిచేసే వాళ్ళు, బాగా స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు ఈ సమస్యలు కనబడుతున్నాయి. సో ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మన లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే అదేదో పెద్ద ఒక రాకెట్ సైన్స్ కాదు. ప్రాపర్గా రాత్రిపూట నిద్రపోవడం, వేళకి తినడం, రోజుకి అట్లీస్ట్ 2 or 3 మీల్స్, అండ్ అట్లీస్ట్ 4 to 5 days a week ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ చేయడం. ఈ 3 లోపించడం వల్ల శరీరంలో మార్పులు రావడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, బయోకెమికల్ ఇంబ్యాలెన్సెస్, వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరుగుతున్నాయి. అంటే వీటికి దానికి సంబంధం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఐటీ కంపెనీలో ఈ మధ్య ఒక షిఫ్ట్ మొదలైంది. అంటే యూఎస్ కోసం, యూకే, కెనడా కోసం పనిచేసే వాళ్ళు రాత్రిపూట పనిచేస్తున్నారు. సో రాత్రిపూట నిద్రపోవాల్సిన టైంలో వాళ్ళు మెలకుగా ఉంటున్నారు. సో మెలకుగా ఉన్న టైంలో చాలామంది ఏం చేస్తారు, అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్ తాగుతారు, కొంతమంది కాఫీలు తాగుతారు, కొంతమంది బయట నుంచి తెప్పించుకొని ఎవరు తింటుంటారు. సో నిద్రపోవాల్సిన టైంలో మీరు బేసికల్లీ మీ శరీరానికి వేరే ఏదో పనప్ప చెప్తున్నారు. నిద్రపోకుండా తినడము, స్మోకింగ్ చేయడము, కాఫీలు తాగడము ఏదో చేస్తున్నారు. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థ అండ్ మన బ్రెయిన్, ఒక బయోలాజికల్ క్లాక్, ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి. సో నిద్రపోవాల్సిన టైంలో ఆహార వ్యవస్థని మీరు బిజీగా ఉంచుతున్నారు, జీర్ణ వ్యవస్థని మీరు బిజీగా ఉంచుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రక్త సరఫరా మారిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతున్నాయి. కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ లెవెల్ పెరిగిపోతుంది. దీని వాల్యూ పెరిగిపోతే ఇన్సులిన్ యొక్క ఎఫెక్ట్ అంత బాగా ఉండదు, అర్లీ డయాబెటీస్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇవన్నీ కంటిన్యూస్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవుతూ పోతుంటే ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి, ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో నార్మల్గా సైకలాజికల్గా వచ్చే అంగస్తంభనలు ఏవైతే దెబ్బతింటాయో ఆ కారణాల పైన ఈ కారణాల వల్ల నిజంగా ఇప్పుడు ఒక ప్రాబ్లమాటిక్గా తయారయ్యే అవకాశం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో పాటు ఈ పేషెంట్స్లో సంతానలేమి సమస్య కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో వాళ్ళ వీర్యంలో వీర్యకణాల యొక్క కౌంట్ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్అడ్రెస్డ్, అంటే లైఫ్ స్టైల్ని కనుక మనం మార్పు చేయకుండా అలా కంటిన్యూ చేస్తూ పోతే ఈ మార్పులు పర్మనెంట్గా ఉండిపోయి చివరికి ఐవీఎఫ్ కూడా ఈ పేషెంట్స్ పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. సో లైఫ్ స్టైల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. అది పక్కన పెడితే ఇన్ఫర్టిలిటీకి ఇది కాకుండా చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకొచ్చేది ఏంటంటే అన్డిసెండెడ్ టెస్టిస్. అంటే 2 వరబీజాలు మామూలుగా పుట్టిన మగపిల్లల్లో అంగం కింద సంచిలో ఉంటాయి, స్క్రోటంలో ఉంటాయి. కొంతమంది పిల్లల్లో ఆ టెస్టిస్ పైనే ఉండిపోతుంది. అది పుట్టిన తర్వాత ఒక 3 నెలలకు దాని కిందకి వచ్చేయచ్చు. అలా 6 నెలల దాకా మనం వెయిట్ చేయొచ్చు. 6 నెలల వరకు కూడా ఒక్కోసారి ఆ టెస్టిస్ కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి రాకపోతే 6 months to 12 months ఆర్ మ్యాక్సిమం 6 months to 18 months ఆఫ్ ఏజ్ టైంలో మనం దాన్ని ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ టెస్టిస్ కిందకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మనకు. అది అలా చేస్తే ఆ టెస్టిస్ యొక్క ఫర్టిలిటీ పొటెన్షియల్, దాంట్లో వీర్యకణాల ఉత్పత్తి, దాని కౌంట్, క్వాలిటీ అన్నీ బాగుండే అవకాశం ఉంటుంది. సో ఇలా ఎవరైతే నెగ్లెక్ట్ చేసి, ఇగ్నోర్ చేసి ఆ టెస్టిస్ ఏం పట్టించకుండా వదిలేస్తారో వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. అది కాకుండా కెమికల్ ఎక్స్పోజర్, పెస్టిసైడ్ ఎక్స్పోజర్, మనం పనిచేసే ఎన్వైర్న్మెంట్, మళ్ళీ కొంతమంది బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా డెప్త్లో, చాలా వేడి ఎన్వైర్న్మెంట్లో పనిచేస్తుంటారు. సో యాంబియంట్ ఎన్వైర్న్మెంట్, మన చుట్టూ ఉండే వాతావరణం బాగా వేడిగా ఉన్నా, చాలా హాట్ ఎన్వైర్న్మెంట్లో పనిచేసిన, ఏదన్నా క్యాన్సర్స్ కోసం కీమోథెరపీ ఏమైనా తీసుకున్నా, ఆర్ మంప్స్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా కాలం ఆ టెస్టిస్లో కొద్దిగా వాపు ఏమైనా వచ్చినా, వీళ్ళలో కూడా ఫ్యూచర్లో సంతానలేమితో బాధపడే అవకాశం మనకి కనపడుతూ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.